పెద్ది సినిమా రిలీజ్ అయిన తర్వాత జాన్వీ కపూర్ పాత్ర మీద చాలా కమెంట్స్ వచ్చాయి, చాలా కాంట్రవర్సీ అయింది. అది సరే అని చెప్పి ఆమెను బాలీవుడ్ ఎలా చూపిస్తున్నారని చెప్పి ఆమె రీసెంట్ గా రిలీజ్ అయిన 2 హిందీ సినిమాలు చూశాను. అందులో ఒక సినిమా స్టోరీ ఈ వీడియోలో చెప్తాను, వీడియో ఎండ్ దాకా చూడండి. హీరో గాడు వాడి గర్ల్ ఫ్రెండ్ కి పెళ్లి ప్రపోజల్ చేస్తాడు. గర్ల్ ఫ్రెండ్ ప్రపోజల్ రిజెక్ట్ చేస్తుంది, వేరే వాడిని చేసుకుంటున్నా అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంతకీ ఇది ఎవరిని చేసుకుంటోందని చెప్పి హీరో గాడు రీసెర్చ్ చేస్తాడు. ఆ చేసుకునేవాడు ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ అని తెలుసుకుంటాడు. అండ్ వాడు కూడా ఒక అమ్మాయికి బ్రేకప్ చెప్పి పెళ్లి చేసుకుంటున్నాడని తెలుసుకుంటాడు. హీరో గాడు ఆ బ్రేకప్ చెప్పిన అమ్మాయిని కలుస్తాడు. ఆమె హీరోయిన్. ఆ గర్ల్ ఫ్రెండ్ ని నేను దక్కించుకుంటా, నీ ప్రియుడిని నువ్వు సాధించుకో అని హీరో చెప్తాడు. వీళ్ళిద్దరు కలిసి ఆ పెళ్లి చెడకూడదు అని డిసైడ్ అవుతారు. ఆ పెళ్లికి వెళ్తారు. వాళ్ళకి ఈర్ష పుట్టించాలని చెప్పి వీళ్ళిద్దరు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ గా నటిస్తారు. పెళ్లి ఫంక్షన్ లో కలిసి డాన్స్ ఆడతారు, రీల్స్ చేస్తారు, యోగా చేస్తారు, డంషరాస్ ఆడతారు, హోలీలో రంగులు పూసుకుంటారు, బాగా హైలైట్ అవుతారు. ఈ ప్రక్రియలో హీరో హీరోయిన్ మీద మనసు బారేసుకుంటాడు. హీరోయిన్ కూడా హీరో మీద ఫీలింగ్స్ వస్తాయి. హీరోయిన్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఎఫర్ట్స్ కారణంగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మన ఇద్దరం మొగుడు పెళ్ళాలుగా కరెక్ట్ కాదని అనుకుంటారు. మనకి మన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కరెక్ట్ అనుకుంటారు. సరే అని చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేసుకుందాం అని డిసైడ్ అవుతుంది. పెళ్లి కూతురు బ్యాక్ టు పెవిలియన్ అని చెప్పి హీరో గారి దగ్గరికి వెళ్తుంది. హీరో ఏమో నా మనసు హీరోయిన్ కి ఇచ్చేసా అని చెప్తాడు. ఈ విషయం వెళ్లి హీరోయిన్ కి చెప్దాం అనుకుంటాడు. ఇంతలో హీరోయిన్ పెళ్లి కొడుకు పెళ్లి ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తున్నట్టు చూస్తాడు. డిసప్పాయింట్ అయ్యి ఏడ్చుకుంటూ ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోతాడు. డిప్రెషన్ లో ఉన్న హీరో గాడికి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మోటివేషన్ ఇస్తుంది. వెళ్లి ఆ పెళ్లి చెడగొట్టేసి నీ హీరోయిన్ దక్కించుకో అని చెప్తుంది. హీరో మళ్ళీ పెళ్లి చెడగొట్టడానికి వెళ్తాడు. ఇంతలో పెళ్లి కొడుకు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్టు చూస్తాడు. నా హీరోయిన్ ఎక్కడరా అని అడిగితే ఆ రోజు ప్రపోజల్ చేస్తే రిజెక్ట్ చేసింది, తన మనసు నీ మీద పారేసుకుంది అని చెప్పి పెళ్లి కొడుకు చెప్తాడు. హీరో గాడు హ్యాపీ ఫీల్ అవుతాడు. హీరోయిన్ కలుస్తాడు. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారు. ఇక్కడ పెప్సోడెంట్ జెర్మీ చెక్ ఇచ్చుకుంటారు. మూవీకి ఎండ్ కార్డు పెడతారు. ఈ సినిమా పేరు వచ్చేసి సన్నీ సంస్కారికి తులసి కుమారి. సన్నీ పాత్ర వేసింది వరుణ్ ధవన్, తులసి పాత్ర వేసింది జాన్వీ కపూర్, పెళ్లి కూతురు పాత్ర వేసింది సానియా మల్హోత్రా, పెళ్లి కొడుకు పాత్ర వేసింది వాడి పేరేంటో తెలియదు కానీ వాడు ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ తమ్ముళ్ళ ఉన్నాడు. అండ్ ఈ సినిమా ఒకవేళ మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో చూడొచ్చు. అండ్ కమింగ్ టు జాన్వీ కపూర్ విషయం, ఆమెని టాలీవుడ్ లో ఎలా చూపిస్తున్నారు, బాలీవుడ్ లో కూడా అలాగే చూపిస్తున్నారు. మరి ఇక్కడ ఎందుకు కాంట్రవర్సీ అవుతుంది, అక్కడ ఎందుకు కాంట్రవర్సీ అవ్వట్లేదు అని నాకు తెలియదు. మీరేమనుకున్నారు కమెంట్స్ చెప్పండి. అలాగే కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. ప్లీజ్ నా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ లైక్ చేయండి. అండ్ యూట్యూబ్ వ్యూవర్స్ గా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.